తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి ఏలూరులో పట్టుకోగలిగామని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు తనిఖీ చేస్తున్నామని, గంజా నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గంజాయి అక్రమ రవాణాలపై దృష్టి సారించామన్నారు. పోలీస్ స్టేషన్ మరియు డిఎస్పీ ఆఫీస్ రెండు కూడా ఇన్స్పెక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే పెద్దగా క్రైమ్ ఏం లేదు, నార్మల్ క్రైమ్ ఉంది. యాక్సిడెంట్స్ కూడా ఈ సంవత్సరం బాగా తగ్గాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఈ మధ్య మన కర్నూలులో తర్వాత అక్కడ ఇక్కడ జరిగిన రోడ్ యాక్సిడెంట్స్, హైవే మీద యాక్సిడెంట్స్ బాగా జరిగాయి కదా. ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ, రేంజ్లో మిగతా 5 జిల్లాల్లో కానీ నైట్ చెకింగ్స్ ఇంటెన్సిఫై చేశాము. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో టోల్ గేట్స్ కానీ, ఇక్కడ ఈ ప్రైవేట్ బస్సులు, లారీలు వీటన్నిటిని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తర్వాత స్టాప్ వాష్ అండ్ గో అంటే డ్రైవర్స్కి కొద్దిగా నైట్ నిద్రమత్తు లేకుండా వాటర్ తోటి మొహం కడిగించడము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ తర్వాత ప్యాసింజర్ సేఫ్టీ ఉంది. ప్రైవేట్ బస్సుల్లో వాళ్ళకి సేఫ్టీ ఎలా ఉంది, ఎమర్జెన్సీ డోర్స్ అవి ఉన్నాయా లేదా, లగేజ్ కంపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా చెక్ చేస్తున్నారు ఎస్ఐలు. అందువల్ల ప్రస్తుతానికి గత 10 రోజుల నుంచి ఏమి ఇష్యూస్ లేవు. ఇది కంటిన్యూ చేస్తాం. డిసెంబర్ వరకు కూడా ఈ యాక్సిడెంట్స్ పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు ఇది కంటిన్యూ చేస్తాం. రేంజ్లో ఈ గంజాయికి సంబంధించిన కార్యక్రమాలు కూడా, గంజాయిని అణచివేత పట్టుకునే కార్యక్రమాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో, గంజాయి నేరస్తులు, వాళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ స్టేషన్స్లో వాళ్ళ యాక్టివిటీస్ వెరిఫై చేస్తున్నాము. ఎవరైనా మళ్ళీ ఎవరైనా కార్యక్రమాలు చేస్తుంటే పట్టుకుంటున్నాము. పీడీ యాక్ట్ కూడా అవసరమైతే ప్రయోగిస్తాము. చాలా మంది మీద ఇదివరకు పీడీ యాక్ట్ ప్రయోగించాము. ప్రస్తుతానికైతే గంజాయి రేంజ్లో కానీ, వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ పూర్తిగా అదుపులో ఉందండి. దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాం. గత మహిళల మీద నేరాలు, చిన్నపిల్లల నేరాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అదే మావోయిస్టులు మొన్న పట్టుబడ్డది మొదటి నుంచి వారి కథలక మీద పూర్తి సమాచారం ఉంది పోలీస్ శాఖకి. అందువల్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని పట్టుకోగలిగాము. వాళ్ళ నెట్వర్క్ అంతా బ్రేక్ చేశారు. కాబట్టి దాని గురించి ఎవరు లేరు ప్రస్తుతం. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు మిగిలిపోలేదు, అందరూ అరెస్ట్ అయిపోయారు. సో వాళ్ళు ఎటువంటి అఫెన్సెస్ చేయడానికి వచ్చినట్టు మనకు సమాచారం లేదు. పూర్తిగా అక్కడ ఛత్తీస్గఢ్లో పోలీసుని యాక్టివిటీస్ని తప్పించుకోవడానికి టెంపరీగా ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి వచ్చినట్టుగానే మనకు సమాచారం ఉంది. దాని గురించి ప్రజలు కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవం రోజు మాక్ అసెంబ్లీకి ఎంపికైన జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనం నుండే ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఎలా తెలియజేస్తారో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మండల నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించిందని తెలిపారు. వీటిల్లో విజయం సాధించిన జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల విద్యార్థి ఈ నెల 26వ తేదీన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడని తెలిపారు. ప్రజాప్రతినిధులు అక్కడ ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ రకమైన అంశాలను వ్యవహరిస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా విద్యార్థులకి అవగాహన కల్పించడమే కాకుండా ప్రత్యక్ష వీళ్ళు కూడా భాగస్వామ్యం చేయడం కోసంగా మనకి కాన్స్టిట్యూషన్ డే అనేది జరుగుతూ ఉంది. ఈ అబ్బాయి ఈ 5 మండలాల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ లో అన్ని వ్యక్తి అన్ని మండలాల్లో పాఠశాల స్థాయి, మండల స్థాయి, తర్వాత అన్ని అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు వాడు ఎన్నిక కావడం జరిగింది. ఈ అబ్బాయిని ఈ 175 కాన్స్టిట్యూన్స్ లో ఒక అసెంబ్లీ అంటే రేపు 26వ తారీఖున మన గౌరవ ఎమ్మెల్యే గారి సీటు కూర్చున్నాడు. ఆ నియోజకవర్గానికి అంటే గూడూరు నియోజకవర్గం స్థానంలో ఈ అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయికి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చినారు. సాయంకాలం చెప్తా అన్నారు. స్కూలింగ్ ఏం ఇస్తారా, ఏం ఇస్తారా అనేది మనోడు ఉన్నాడు, వీడు కూడా ఉన్నాడు. ఈ రోజు ఎందుకు వచ్చామంటే మీ అంత చురుకుదనంతో మీరు ఏ విధంగా ప్రజల మధ్య ఉంటారో వీడు కూడా అక్కడ కూడా అదే చురుకుతూ ఉండాలని మీ దగ్గర అడుగు పెట్టాలంటే అది కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే సాధ్యం, కానీ విద్యార్థులకు మాత్రం
ఒకటి నిర్వహించాలనే మీ వినూత్న ఆలోచనలకు నేను ఫిదా అయ్యాను సార్. అసెంబ్లీ గేటు టచ్ చేస్తానని నా కళ నిజమైంది. సాగర్ అనే నేను జెపీ ప్రాసెస్లు గూడూరు నుంచి రాజ్యాంగ దినోత్సవ పోటీలలో ప్రథమ స్థానం పొంది మిమ్మల్ని అసెంబ్లీని చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి సార్. రాజస్థాన్ నుంచి బ్రతుకుదేరు కోసం గూడూరు పట్టణానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. నా చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇలా మీ ముందుకు నిలబడే అవకాశాన్ని మా హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే నేను పొందగలిగాను సార్. మా గూడూరు పట్టణాన్ని నెల్లూరు జిల్లాలో కలుపు నాకు అనుమతి ఇచ్చినందుకు మీకు మరియు దానికోసం కృషి చేసిన మా ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారికి ఎక్కడ బిర్యానీ, ఎక్కడ సీఎం గారు, ఎక్కడ గూడూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ పాఠశాల, ఎక్కడ అసెంబ్లీ, ఇలా ఇక్కడ నేను ఉండడం కళ నిజమా అనుకుంటూ ఉన్నాను సార్. మా పాఠశాలను డాక్టర్లను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లు సార్. అలాంటి మా పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. శిథిలమైపోతున్న పాఠశాల భవనం మీరు ఊపిరి పోయారని మీకు విన్నవించుకుంటున్నాను సార్. మరి నేను అలాంటి పాఠశాలలో చదువుతున్నానని నేను చాలా గౌరవపడుతున్నాను సార్. జేపీ ఏపీలో మరో ట్రావెల్స్ బస్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మైత్రి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్ నంద్యాల జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందగా మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న బస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో 2 లారీల మధ్యన బస్సు ఇరుక్కుపోయింది. బస్సులో వెనుక వైపున బెర్త్లో ఉన్న బద్రీనాథ్, హారితి అనే 2 మృత్యువాత పడ్డారు. నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clock మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవడం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్ లో ఈవినింగ్ బయలుదేరి ఈ రోజు midnight 12:30 ప్రాంతంలో ఆళ్లగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆళ్లగడ్డ CHCకి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా SP శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి వీళ్ళ కుటుంబాల సభ్యులకు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి వీ విల్ టేక్ ద ఫర్దర్. తెలంగాణ ప్రజలు చూడటానికి ఎంత అమాయకంగా కనిపిస్తారో అంతటి చైతన్యవంతులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ప్రముఖ రచయిత అందశ్రీ సంతాప సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారిచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ కళ సాకారమైందని ఆయన అన్నారు. అందశ్రీ ఎన్నడూ బడికి వెళ్లకపోయినా జయ జయ హే తెలంగాణ వంటి అద్భుతమైన గేయాన్ని రచించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అందశ్రీ పాట లేని సభ ఒక్కటి కూడా జరగలేదని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని విస్మరించే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఎంత అమాయకంగా కనిపిస్తుందో
అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు, కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాము సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుట్టపర్తి శ్రీ సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ లవ్వాల్ సర్వాల్ అనే బాబా నినాదాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపు. పాయకరావుపేట మండలం రాసానగరం జడ్పీ హైస్కూల్లో ప్రమాదవశాత్తు ఉపాధ్యాయురాలు మృతి. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ. జగన్ కొస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ ఆయనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.